అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపుకి సంబంధించి విచారణ విడతల వారీగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ స్పీకర్ నిర్వహించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మనకు మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే విచారణకు సందర్భించి ఇవాళ ఏ ఎమ్మెల్యే ద్వారా సంబంధించి స్పీకర్కు సంబంధించి విచారణ జరిగింది? ఉదయం 11 గంటలకు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ కొనసాగింది. సాయంత్రం వరకు కూడా వాళ్ళ విచారణ కొనసాగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న కాళే యాదయ్యతో పాటు ప్రకాష్ గౌడ్కు సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఆ రోజు కాళే యాదయ్య విచారణ కొంత సాయంత్రం వరకు ఆలస్యం కావడంతో ఈ రోజుకు మిగతా ఎమ్మెల్యేల విచారణ అనేది సాగినటువంటి నేపథ్యంలో ఉదయం గూడెం మైపాల్ రెడ్డి విచారణతో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ కూడా కొనసాగింది. ఉదయం 10 గంటలకు గూడెం మైపాల్ రెడ్డికి తరపున పూర్తిగా విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలో చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తరపు న్యాయవాదులు తనను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. 12:30-1 గంట వరకు కూడా గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన విచారణ సాగింది. ఆ తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తరపు సంబంధించి పూర్తిగా ఏదైతే పల్లా రాజేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి తరపు న్యాయవాదులు సోమభరత్తో పాటు గండ్రమోహన్ రావు ఇద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పదే వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా, వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టుగా ఆ పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. మేము ఏ పార్టీలోకి మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ కూడా బుకాయించేటువంటి ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో 4 ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. బార్బిడోస్లో ఉన్నటువంటి స్పీకర్ల సమావేశానికి గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో 24వ తేదీ వరకు కూడా విచారణ అనేది, మిగతా ఎమ్మెల్యేల విచారణ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ 4 విచారణ కూడా పూర్తయింది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, పార్టీ మారినటువంటి విషయాలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, వీడియోలు అవన్నీ కూడా పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూపిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పదే అదే అబద్ధాన్ని నిజం అన్నట్టుగా చెప్పినటువంటి తీరు ఈరోజు ఏదైతే ఆ విచారణలో కొనసాగింది. పూర్తిగా వాళ్ళు నీళ్లు నమిలినటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున వాదించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా పూర్తిగా ఇవ్వలేనటువంటి సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయినట్టుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 31వ తేదీ వరకు సమయం ఉండటంతో 24వ తేదీకి మిగతా 4 ఎమ్మెల్యేల విచారణ కూడా కొనసాగబోతోంది. వాళ్ళు కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి, తమకు వేటు తప్పదనే కోణంలో కూడా వాళ్ళు భయపడుతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. పూర్తిగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం వెళ్లామంటూ చెప్పారు. కానీ ప్రతి కార్యక్రమం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కూడా పూర్తిగా వాళ్ళు పాల్గొంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో గత 1.5 కాలంగా వాళ్ళు ఎక్కడ కూడా పాల్గొనట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశాల్లో కూడా వాళ్ళు హాజరు కావట్లేదు. ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాళ్ళు పూర్తిగా ఏదైనా ప్రొటెస్ట్ కనుక బీఆర్ఎస్ పార్టీ చేస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు తప్ప ఇవేవి కూడా నిజాలు కాదని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిందే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్పడం జరిగింది. దాదాపు 4.5 గంటల పాటు సాగినటువంటి ఈ విచారణలో వాళ్ళు పూర్తిగా పార్టీ మారలేదనే అంశాన్ని పదే చెప్తున్నటువంటి సందర్భాన్ని కనిపించి అవన్నీ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. పూర్తిగా దాన్ని ఒక నివేదిక రూపంలో తీసుకొచ్చి మళ్ళీ కోర్టులో కూడా స్పీకర్ సమర్పించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. తను కూడా పార్టీ మారినటువంటి గుర్తులు కావచ్చు, పార్టీ మారినటువంటి కండువాలు కావచ్చు, అవన్నీ కూడా విజువల్స్ తో సహా చూపెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా ఎక్కడికక్కడ వెనక్కి తగ్గినట్టుగా మనకైతే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే వాళ్ళు అదే విధంగా మాట్లాడుతున్నారు. మేము పార్టీ మారలేదని చెప్పండి అంటూ తాను ఇచ్చినటువంటి ఆదేశాలని వాళ్ళు పాటిస్తున్నట్టుగా తెలుసు. 10 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో గుర్తు మీద గెలిచి అటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లను మభ్యపెడుతూ ఓటర్లను ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ కు గురి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళు పార్టీలో చేరినటువంటి సందర్భం అయితే కనిపించింది. వీళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో మిగతా ఎమ్మెల్యేల విచారణ అంతా పూర్తిగా సాగిన తర్వాత ఒక రిపోర్ట్ను కోర్టులో సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు 4 ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 24వ తేదీ తర్వాత మరొక నోటిఫికేషన్ ఇచ్చి మిగతా ఎమ్మెల్యేలను కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సురేష్.